అంటే ఒక ఐడియా మా కాలనీని మార్చేయబోతుంది. ఒక ఐడియా శ్రీదేవి ఇచ్చిందని చెప్పుకొని నేమ్ కేక్ వేసుకుంటాడంటే మ్యాంగో విత్ చాయ్ కాంబినేషన్, ఇజ్ ఇట్ రైట్? మాకు తెలియదు, మేము అట్లనే తింటాం ఎందుకంటే మామిడి పండ్లు ఉన్నాయి కాబట్టి. హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంపం. యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న మామిడి పండ్లు, అమ్మ పంపించిన మామిడి పండ్లు, అండ్ ఇవేమో మన చెట్లకు కాసిన మామిడి పండ్లు. మన పిల్లలకి ఇప్పటివరకు ఒకటేసారి ఇచ్చిన, మళ్ళీ వేయలేదు, అన్నీ నేనే తినేసిన. ఈరోజు మాత్రం అందరం పంచుకొని తింటాం అనమాట. అయితే ఒక చిన్న థాట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ డే మీకు గుర్తుందా, మన మామిడి చెట్టుకు మామిడికాయలు తెంపుతూ చెట్టుకైన పండు ఒకటి నేను తిన్నా. అయితే ఆ పండు తినుకుంటూ వచ్చేసి ఆ బాల్కనీలో నుంచి ఇట్లా పడేయడానికి పోయి, ఎందుకు పడేయాలా, అరే ఫస్ట్ పండు కదా అనిపించి కింద చూస్తే ఒక తొట్టిలో కుండీలో వేరే చెట్టు ఏదో ఉంది. చెట్టు ఏదుందో కూడా గుర్తొస్తలేదు నాకు, టటిల్ వేన్ అనుకుంటా. సో దాంట్లో ఆ మట్టిలో ఇట్లా లోపలికి నెట్టేసిన అనమాట. నెట్టేశాక 10 days తర్వాత చూస్తే మంచిగా చిన్న మొలకొచ్చింది. అది ఇంత పెద్దగా ఇంత వచ్చింది అనమాట. అరే ఎంత బ్యూటిఫుల్గా కదా, ఒక పీస్ తెచ్చేస్తే ఇట్లా మంచిగా మొలకొచ్చేసింది అనేసి ఒక చిన్న థాట్ ఏమొచ్చిందంటే, నిన్న పిల్లలందరికీ పండ్లు ఇద్దాం అనుకున్నప్పుడు అందరూ పిల్లలు తిన్నాక వాళ్ళ పీసులు ఒక్కొక్క కవర్లో పెడితే చెట్లు అవుతాయి. మా దగ్గర ఆల్మోస్ట్ 20-25 మంది దాకా ఉన్నారు. అంటే 25 మామిడి చెట్లు అయితే మాకు ఆ 25 మామిడి చెట్లను తీసుకుపోయి కొంచెం పెద్దగా పెంచినాక మా కాలనీలో రోడ్ల పక్కన నాటితే ఎట్లుంటుందని ఐడియా వచ్చింది అనమాట. సో అంటే ఒక ఐడియా మా కాలనీని మార్చేయబోతుంది. సో మా కాలనీ రోడ్లను మార్చేయబోతుంది అనమాట. ఇది విషయం. సూపర్ ఉంది కదా ఐడియా. సో ఇప్పుడు ఏంటంటే, అమ్మ పంపించిన మామిడికాయలలో అన్ని పళ్ళు కాలేవు. ఇవి చూడండి, చూడడానికి ఎర్రగా ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి. అందులో కొన్ని వెళ్ళినాయి, ఇందులో కొన్ని వెళ్ళినాయి, ఇంకొన్ని కావాలా. ఇవి మాత్రం మనది సెకండ్ చెట్టువి, నేను మీకు చూపించలేదు, బాగా పళ్ళు అయిపోయినాయి. యాక్చువల్గా కంప్లీట్గా కాలేదనుకున్నా నేను అవి, అందుకే తెంపలేదు. కానీ రోజు ఒకటి ఊడి పడతా ఉంటే తెచ్చేసిన. బట్ ఎనీవే టేస్టీగా ఉన్నాయి కానీ ఇట్లా వచ్చినాయి. లాస్ట్ టైం ఇట్లా లేదు, ఫుల్గా నిండుగా ఉన్నాయి అనమాట. జనరల్గా ఏంటంటే ఇట్లా ఈ ఫోల్డింగ్స్ రావద్దు పండైనప్పుడు, అంటే ఇంక కొన్ని రోజులు చెట్టుకుంటే బాగుండని అర్థం అనమాట దీనికి. సో ఈ పళ్ళు ఆ పళ్ళు తీసుకొని పోయి అక్కడ పెడతా. ఎవరు తిన్నని వాళ్ళు తినని, నాకు సంబంధం లేదు, వాళ్ళ కెపాసిటీ అది. సో తిన్నాక మాత్రం ఒకటి మన చెట్టుది, మన చెట్టు కాయది, అండ్ ఇంకొకటి ఇవి ఎవరికి దోచింది వాళ్ళు కవర్లలో పెట్టిస్తా. వాళ్ళని అబ్జర్వ్ చేసుకోమంట, వాళ్ళతోనే నీళ్ళు పోపిస్తా, వాళ్ళతోనే అన్నీ చేయించినాక ఇంత అయినాక మాత్రం బయట పోయి రోడ్డు మీద పెట్టిస్తాను అనమాట. ఇది సంగతి. సూపర్ అనిపించింది. మీకు కూడా ఇట్లాంటి థాట్స్ వస్తే ఇంట్లో తిని పడేయకుండా పీసులు దాచిపెట్టి జర కుండీల్లో పెట్టి రోడ్ల పక్కన మీ కాలనీలో పెట్టుకోండి. అబ్బా సూపర్ ఐడియా శ్రీదేవి ఇచ్చిందని చెప్పుకొని కదా. యాక్చువల్లీ న్యాచురల్ ఐడియా, బట్ నేను చెప్తున్నా, మీ కాలనీలో ఇంటి ముందల కాంపౌండ్ వల్ల అవతల మీ అపార్ట్మెంట్స్ పక్కన ఏడొక దగ్గర పెట్టుండి, ఏడొక దగ్గర కాయలు కాస్తే ఎవరో ఒకరు తిని పెడతారనమాట. అది సంగతి. అదే మరీ పెద్దగా అయిపోతాయి, తర్వాత గోడలు ఇదైతాయి అది ఇది అనుకోకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తే చిన్నగా బోన్సాయిలాగా కూడా పెంచుకోవచ్చు మామిడి చెట్లు కాబట్టి, నో ఇష్యూస్, రైట్. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ టైం అయింది, మళ్ళీ టీకి వస్తారు. టీ ముందే ఇవన్నీ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. నాకు గబగబా తీసుకుపోయి ఇచ్చేద్దాం రండి. ఇట్లా గ్రీన్గా రెడ్ కనబడుతున్నాయి కానీ సూపర్ టేస్ట్ ఇవి. చలో ఒక 2-3 రోజులు అయినాక మళ్ళీ అలాగే ఇస్తా కాబట్టి ఈరోజు ఇంతకి సరిపెడదాం. మ్యాంగో విత్ చాయ్ కాంబినేషన్, ఇజ్ ఇట్ రైట్? నో, ఐ డోంట్ నో, వీ డోంట్ నో, మాకు తెలియదు, మేము అట్లనే తింటాం ఎందుకంటే మామిడి పండ్లు ఉన్నాయి కాబట్టి. ఆబ్వియస్లీ
నోబడి నోస్. పోదాం అడిగి రండి. ఇంకో రోజుకి వస్తాయి మనకు. ఉన్నాయి పండ్లు కాలేవు అవి. బాగున్నా కదా. ఈ లెక్కనే ఇంకొక 2 సార్లు వస్తాయి. ఒకసారి కాదు 2 సార్లు వస్తాయి పండ్లు. రండి, ఎవరు వాళ్ళు తీసుకోండి, ఇచ్చుడు ఏం లేదు. ఎవరు ముందొస్తే వాళ్ళు మంచి, మీ ఇష్టం. అయితే చిన్న లాజిక్ ఏంటంటే పండు తిని టెంక పడేయొద్దు. ఓకే, ఆ టెంక ఏం చేస్తారంటే దీనిది, ఎస్పెషల్లీ దీనిది, ఆ టెంక ఏం చేస్తారంటే ఆ కవర్లలో పెట్టండి. ఎవరి కవర్ వాళ్ళదే, ఎవరి టెంక వాళ్ళదే, ఎవరి చెట్టు వాళ్ళదే. నీళ్ళు మొలవలేదు అనుకో మీ పెళ్ళిళ్ళు చేస్తా. తీసుకోండి, ఇది మన చెట్టుది, ఆ చెట్టువి. ఇవేమో ఊరికెళ్ళి వచ్చినాయి. ఏమైనా తీసుకోండి. ఇది ఒకటొకటి తీసుకోండి. ఫస్ట్ ఇవి ఎన్నైనా తినండి. ఆడనే ఉంటే ఏరుకుంటారు వాళ్ళు. మంచి మంచి ఉంటాయి. అవి అండ్ల పెట్టాలి పెంకలు. అన్ని పెద్దగా కాసినాయి పాపం. అవి కడిగినా గుర్తుపెట్టుకోండి. ఇది నాదనుకోట్లా. క్లాస్ కొట్టుండి పోయి. నేను పెట్టింది ఎట్లొచ్చిందో చూపిస్తాను మీకు ఇప్పుడు. అందుకే మట్టి అన్న, మట్టి మంచిగానే పెట్టుండన్నా, ఏదో ఆగమాగం పెట్టకండి. ఎవరిది గుర్తుపెట్టుకోవాలి, లేదంటే నేను చెప్తున్నా. అడుగుతా, మీ స్టిక్కర్ తెచ్చేసుకోండి. నీమ్ కేక్ వేసుకుంటాడంటే ఎవరి దానికి బలమే. ఏంటది ఇప్పుడు పెట్టినవా? మంచిదయ్యా. ఇదేం చెట్టు తెలుసా? ఫస్ట్ మనం మామిడి చెట్టు ఒక పండు తిన్నా కదా, ఆ పండు పైదాకా పోయి మొత్తం తిన్నా. పడేయనికి పోయి ఎందుకు పడేదా ఇంట్లో పెట్టిన. ఇగో ఇది 20-25 రోజులు అయిందా? ఎక్కువైంది, అయింది 1 month. ఇగో ఇది చూసినాక ఐడియా వచ్చింది నాకు. ఇదిగోండి,
ఈ ప్రాసెస్కి అంతా రీజను, ఇన్స్పిరేషను ఈ మొక్క. సో నేను ఆ రోజు పెట్టిన మొక్క ఆల్మోస్ట్ ఎన్ని రోజులైంది లెక్క పెట్టుకోవాలి మనము. మామిడికాయలు ఏ రోజు తెంపినాం అనేది లెక్క పెట్టుకుంటే కరెక్ట్ ఆ రోజే పెట్టిన ఇది అన్ని రోజుల మొక్క అనమాట. కౌంట్ చేసి స్క్రీన్ మీద వేస్తా ఎన్ని డేస్ అనేది, ఓకేనా. ఇట్లా వచ్చింది కాబట్టి అట్ట పెట్టించిన. అవి పెద్దగా అయినాక ఏం చేద్దాం అనేది మీకు చూపించి మళ్ళీ చేస్తాం, ఓకేనా. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అండ్ సూపర్గా కామెంట్ చేసి ఒక చీర కొట్టేయండి. ఓకే, బాయ్.